వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే వెక్టార్ డేటాబేస్. దీన్నే మనం వెక్టార్ డీబీ అని చెప్పేసి అంటాము. సో దీని గురించి ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో సూర్య గారు, యా, సో ఈ టర్మ్ అనేది బాగా వినిపిస్తూ ఉంది లింక్డ్ఇన్లో కానీ బ్లాగ్స్లో కానీ, వెక్టార్ డీబీ అని చెప్పేసి. ఏంటి ఈ వెక్టార్ డీబీ అంటే? మనందరికీ జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవి వాడుతున్న వాళ్ళందరికీ డేటాబేస్ డీబీ అంటాం. డేటాబేస్ అంటే ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరికి తెలియకపోయినా ఇన్ జనరల్గా డేటాబేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం లింక్డ్ఇన్కో, ఇన్స్టాగ్రామ్కో, లేదంటే ఏదో ప్లాట్ఫామ్కి వెళ్ళాం. ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ ఉంటుంది, మన యూజర్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదన్నా ఆధార్ కార్డ్ రిలేటెడ్ డేటా ఎంటర్ చేస్తాను, లైక్ నా ఆధార్ కార్డ్ నెంబరు, నా నేము, నా అడ్రస్, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఇలాంటి చాలా డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన డేటా అంతా ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా, దానికోసం డేటాబేస్ అని పెట్టుకుంటాం. ఇవి ఏంటి అంటే ఆన్లైన్లో ఉండే స్టోరేజెస్. మన మొబైల్ స్టోరేజ్ ఎలాగో సింపుల్గా అర్థం అంటే గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ఉంటుంది చూడండి ఆన్లైన్లో, మన ఫొటోస్ ఆఫ్లైన్లో డిలీట్ చేసుకుని కూడా అందులో పెట్టుకోవచ్చు. సో ఇలాంటి స్టోరేజ్ అనేది డేటాబేస్ అంటాం. ఇది కామన్గా ఎప్పటి నుంచో ఉంది మనకి. కానీ వెక్టార్ డేటాబేస్కి ఈ డేటాబేస్కి తేడా ఏంటంటే, ఈ నార్మల్ డేటాబేస్ అన్నీ కూడా ట్రూ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాయి. అంటే టెక్స్ట్ ఫార్మాట్లోనో, ఇమేజెస్ ఫార్మాట్లోనో, పీడిఎఫ్ ఫార్మాట్లోనో మనకి ఎలాగైతే ఇన్పుట్ ఇస్తామో అదే విధంగా డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమి వస్తుందంటే, దీనివల్ల ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ చూస్తున్నామో మనం కొంచెం డెప్త్గా వెళ్ళి సిపియు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే దానికి ఎవ్రీథింగ్ ఈజ్ జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు దీన్ని ఇది ఏం చేయాలి, డేటాబేస్లో నేను ఒక డేటా తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అయ్యాను, నా లాగిన్ డీటెయిల్స్ చెక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డీటెయిల్స్ అనేవి డేటాబేస్ దగ్గరికి వెళ్ళి, అరే ఒకటి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, వాడు డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చాడా లేదా చూడండి చెక్ చేయమంటారు డేటాబేస్లో. ఇలా చెక్ చేయమన్నప్పుడు ఏమవుతుంది, ఆ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి ఆ టెక్స్ట్ ఏమవుతుంది, దాన్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. మిషన్ లెర్నింగ్ అది, మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. అంటే జీరోస్ అండ్ వన్స్ అలా కన్వర్ట్ చేసి దాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ప్రతిసారి ఒక యూజర్ ఒక డీటెయిల్స్ అడిగినప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇలా దీనివల్ల చాలా ఇష్యూ వస్తుంది. ఒకవేళ ఇలా గనక ChatGPT చేసి ఉంటే, ఇదే ప్రాసెస్లో వాడుతూ ఉంటే, మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ రావడానికి గంటలు పట్టేది ఒక క్వశ్చన్కి. ఎందుకంటే ఆలోచించండి, మన సిస్టంలోనో మన ఫోన్లోనో మనకి ఏదైనా ఫోల్డర్ ఏదైనా దొరకలేదనుకోండి, సెట్ చేస్తాం. ఇలా సెట్ చేసినప్పుడు మహా అయితే 256 GB, 512 GB, 1 TB వేసుకోండి. 1 TB హార్డ్ డిస్క్లోంచి అది సెట్ చేయడానికే మనకి ఎంత టైం పడుతుంది, ఒక 10 సెకండ్స్ పడుతుంది అవుట్పుట్ రావడానికి. ఎందుకంటే ఆ ఫైల్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. మరి ఇలాగా ఇంటర్నెట్లో 70% ఆఫ్ ది డేటా, 20 ఎకరాస్లో డేటా సెంటర్, 20 ఎకరాల డేటా సెంటర్ పెట్టి ఇదంతా ChatGPTకి రన్ చేస్తుంటే, ChatGPT ఈ ఫైల్స్ అన్నింటినీ సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డేటాబేస్లో వెక్టార్ డేటాబేస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ వెక్టార్ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే, దీన్ని మన మెషిన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండే విధంగా న్యూమరికల్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తుంది. న్యూమరికల్ వాల్యూస్ ఆర్ వెరీ ఈజీ టు రిప్రజెంట్ అండ్ ఇవి మెషిన్ లెర్నింగ్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, అదే మెషిన్ లాంగ్వేజ్కి. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి వర్డ్ విల్ రిప్రజెంట్ యాజ్ ఏ నెంబర్. అండ్ దీన్ని ఇంకొంచెం ఈజీగా చేయడానికి ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అన్న దీనికి 20 అని నెంబర్ అసైన్ చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న దీనికి 22 అని అసైన్ చేసాం. నేను లెట్స్ ఏ బనానా అన్న ఇది 100 అని అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సిమిలర్ వర్డ్స్ అంతా దగ్గర నెంబర్లో ఉంటాయి. ఓకే, బనానా అన్నది 100కి వెళ్ళింది కదా, ఇప్పుడు మళ్ళీ యాపిల్ అన్న అంటే 102 ఉంటుంది. అంటే దీన్ని గుంపులుగా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం నెంబరింగ్ క్లస్టర్స్కి. యా, సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఏదన్నా ఒక వర్డ్ ఏ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, మొత్తం వెళ్ళి గుంపులో గోవింద అన్నట్టు ఎతకాల్సిన పనిలే. దీనికి ఏదైతే నెంబర్ ఉందో వెక్టార్లో, ఈ నెంబర్కి దరిదాపుల్లో ఉండే నెంబర్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఎంబెడింగ్స్ అనే ఒక చిన్న టెక్నాలజీ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే, వర్డ్స్ని వెక్టార్స్ కింద, వెక్టార్స్ని వర్డ్స్ కింద మార్చే టెక్నాలజీ ఉంటుంది. సో ఈ ఎంబెడింగ్స్ని యూజ్ చేసుకుని మనకి ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాని దగ్గరలో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకుని ర్యాండమ్గా వాల్యూస్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అలా కన్వర్ట్ చేసిన వాల్యూస్ని మనం అవుట్పుట్లో చూసుకుంటూ వస్తాం. సో అంటే వెక్టార్ డీబీ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ స్టోరింగ్ ద డేటా, ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ LLM అనేది అవుట్పుట్ మనకి త్వరగా ఇవ్వడానికి, మంచిగా ఇవ్వడానికి, ఎఫిషియెంట్గా వర్క్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, అయితే బేసిక్ లెవెల్లో చూసినట్లయితే ఒక డేటాబేస్ని SQL యూజ్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతాము. సో ఈ వెక్టార్ డీబీని ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, మనం ఏదైనా నేర్చుకోవాలి ఇంటరాక్ట్ అవ్వాలంటే, లేకపోతే డైరెక్ట్గా ట్రిగర్ అయిపోతాయా?
లేదండి, ఈ వెక్టార్ డీబీ కూడా కొన్ని లైక్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఫంక్షనాలిటీస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి దానికే మనకి పైన్ కోన్ అని కానీ, క్రోమా డీబీ అని కానీ, ఇలాంటి లైక్ లైబ్రరీస్ అనొచ్చు, లేదంటే ప్లాట్ఫామ్స్ అనొచ్చు. ఈవెన్ క్రోమా డీబీ అనే ఒక ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది స్టార్ట్ అయిన విత్ ఇన్ 2 monthsలోనే దాదాపు 20 million దాకా ఫండ్స్ రేస్ చేసి. ఓకే. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి అంటే వెరీ సింపుల్ అండి. ఇట్స్ లైక్ ఏ కన్వర్షన్ అండ్ అంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఒక ఫోన్ తీసుకున్నామో, ఫోన్లో ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా అలా స్టోర్ చేసుకుంటున్నామో, ఈ వెక్టార్ డీబీకి సంబంధించినంత ఈ క్రోమా డీబీ అనేది ప్రొవైడర్ అనమాట. ఓకే. దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. దానికి కావాల్సిన ఫంక్షనాలిటీస్, దాన్ని అటు నుంచి ఇటు నుంచి అటు ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, అవన్నీ దానికి అందులో ఫంక్షనాలిటీస్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మనం డైరెక్ట్గా ఎల్ఎల్ఎంకి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూశారు కదా, ఇట్లనే ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ మీరు లైక్ రియల్ వరల్డ్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి, ఎట్లాంటి ట్రెండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే ఏం లేదు, మేము ఒక ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ తెలుగులో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, డెమో అవంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చినాము. అక్కడికి వెళ్ళండి, డెమో చూడండి, డెమో చూసి మీకు కంటెంట్ నచ్చితేనే కోర్స్లో ఎన్రోల్ అవ్వండి.